ఒక్కొక్క రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో చూద్దాం. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆహ్వానం టీపీఎస్కే స్ఫూర్తి గ్రూప్ మేడ్చల్ మల్కాజ్గిరి 30 తారీఖు 10 గంటలకు సిఐటివి కార్యాలయము భాస్కర్రావు భవన్ సౌత్ కమలానగర్ ఈసీఐలు పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న స్ఫూర్తి గ్రూప్ సభ్యులు అభ్యుదయ రచయిత బంగారు విబి ఆచార్యులు గారి దీపశిఖ పుస్తక ఆవిష్కరణ గొడుగు యాదగిరి పద్మావతి రాధాకుసుమ భూపతి వెంకటేశ్వర్లు కేవీఎల్ రాధాశ్రీ మౌనశ్రీ మల్లికు ప్రముఖ కవి సినీ నటి సినీ టీవీ శాస్త్రగేయ శైలజామిత్ర జ్యోతి రోజారాణి లీలావతి అవంతిక బంగారు నృత్య ప్రదర్శన జంపాల శ్రీమన్నారాయణ అల్పాహారము రాధశ్రీ శ్రీమతి రాధాకుసుమ పద్యావచనము కవి సమ్మేళనంలో 5 గంటలకు రాధాకుసుమ వాట్సాప్ ద్వారా తెలియండి. సమయానికి ప్రారంభిద్దాం, సమయానికి ముగిద్దాము. ఇది విషయము. తెలంగాణ పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్నాట. ఉగాది సందర్భంగా పంచాంగం వద్దట. ఎవడు సిఐటివి అంటే ఎస్ఎఫ్ఐ సిపిఎం వాళ్ళ అనుబంధం. ఇవాళ సిపిఎం పార్టీ హిందువులకు అనుకూలమా వ్యతిరేకమా? ఇగో ఇట్లా ముసుగులు వేసుకున్నటువంటి వాళ్ళు గోముఖ వ్యాఘ్రాలు అంటారు చూసిరా, మేకవన్న పులులు విదేశీ భావజాలం. మీ మీద ఉన్నంత ఆయన తీసుమంత గౌరవం కూడా పోయింది. నువ్వు రాజ్యాంగ పఠనం ఉగాది నాడే చేయాలనే ఉన్నది. 365 రోజులు నిన్ను ఎవడు కొట్టిండు? ఏం బీక్తున్నారు మీరు 365 రోజులు? మీ కమ్యూనిస్టులు విదేశీ భావజాలకు చైనాలో వాన పడితే భారతదేశంలో గొడుగు పట్టిరని మీ మీద ఊరికి అనలే. చైనాతో భారతదేశ యుద్ధం జరిగితే చైనా సైనికులకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఈ కమ్యూనిస్టు పార్టీలు. ప్రజలారా చరిత్ర తెలుసుకోండి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ప్రారంభించింది దేశంలో ఈ దేశంలో యొక్క సంస్కృతిని ఖరాబ్ చేయడానికి మాత్రమే. నీకు ఈయన కట రాజ్యాంగ పఠనము ఉగాది నాడు పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం ఏంటంటే హిందువుల మీద వీనికి ఎంత కక్ష ఉన్నది కమ్యూనిస్టు బాడకావులకి. కమ్యూనిస్టు సిద్ధాంతమే భారతదేశ వ్యతిరేక సిద్ధాంతము. కమ్యూనిస్టు సిద్ధాంతాలే హిందూ వ్యతిరేక సిద్ధాంతాలు. ఇది కమ్యూనిస్టుల యొక్క నిజ స్వరూపం. ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సిగ్గులేనటువంటి రాజకీయ నాయకులు ఇవాళ కమ్యూనిస్టులకు ఎవడైనా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి. నా ఉగాది నాడు నీకు దమ్ముందారా భయ్? రంజాన్ రోజు పోయి రంజాన్ అక్కర్లేదు రాజ్యాంగ పఠనం చేస్తామని నువ్వు ఏ మసీదు కన్నా పోతావా? దమ్ముందా ఈ కమ్యూనిస్ట్ నాయకులకి? డిసెంబర్ 25 రోజు చర్చికి పోకుండా రాజ్యాంగ పఠనం చేద్దాం రా భయ్, బైబిల్ చదవకు, నువ్వు ఖురాన్ చదవకని మాట్లాడేటువంటి దమ్ము నీకు చేతుకుందారా? మీ కమ్యూనిస్టు పార్టీలకు ఉందా? ఇది కమ్యూనిస్టు నాయకుల యొక్క సిగ్గులేనితనం. బర్వాతుల బట్టలు నిలబెట్టండి ఈ కమ్యూనిస్టు నాయకులని. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్నీ దేశ వ్యతిరేకం, ఈ దేశంలో హిందూ వ్యతిరేకం. అందుకనే 100 సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ ప్రారంభించి, 100 సంవత్సరాలు అవుతుంది కమ్యూనిస్టులు ప్రారంభించి. ఈ దేశంలో కమ్యూనిస్టులు మొత్తం కుప్పగూలిపోయారు. వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు ప్రజలు ఇవాళ ఒక్కడు కూడా కమ్యూనిస్టు పార్టీలకు పోవట్లేదు. మరి మీకు దమ్ముందా? మీరు ఉగాది నాడు ప్రారంభించారు కదా, మేము ఏ మతాన్ని పట్టించుకోమని చెప్తున్నారు కదా. మీరు రంజాన్ రోజు మీరు మసీదులకు పోకండి, ఖురాన్ చదవకండి, ఖురాన్ కన్నా రాజ్యాంగ పఠనమే మిన్నా అని మాట్లాడే దమ్ము ధైర్యం మీకుందా? క్రిస్మస్ రోజు చర్చికి పోకండి, అదేంటి బైబిల్ చదవకండి, రాజ్యాంగ పఠనమే మిన్నా అని మీరు చెప్పగలుగుతారా? ఆ రోజు మీరు ఈ మాట చెప్పండి. ఆ రోజు ఆ 2 పనులు చేసిన తర్వాత ఈ మాట మాట్లాడండి. అల్క దొరికి హిందువులకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. మిమ్మల్ని తిట్టినా కొట్టినా సిగ్గు లేకుండా కమ్యూనిస్టులలో హిందువులు నిజంగా ఉంటే, సిగ్గున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉగాది రోజు నా ఉగాది పంచాంగం పఠనం ప్రారంభిస్తే నీకేం నొప్పిరా? ఇగో ఈ విజ్ఞాన వేదికలు, అజ్ఞాన వేదికలు, ఈ ప్రజా సాంస్కృతిక కుల వివక్షని ఇట్లా అనేకం చేసి కేవలం హిందువులపైన దాడులు చేయడమే వీళ్ళ యొక్క లక్ష్యము. కమ్యూనిస్టు సిద్ధాంతాలు హిందువులకు వ్యతిరేకము, భారతదేశానికి వ్యతిరేకము. కమ్యూనిస్టులు చైనాకు యుద్ధం జరుగుతుంటే, భారతదేశంతో చైనాతో యుద్ధం జరుగుతుంటే, చైనాపైకి దండెత్తుతున్నటువంటి బెంగాల్లో బార్డర్లో చైనాతోటి యుద్ధానికి వెళ్తున్నటువంటి భారత సైనికుల యొక్క వాహనాలన్నిటినీ ఆపి వాహనాలు పోకుండా రోడ్లను మొత్తం తవ్వేసినటువంటి చరిత్ర ఈ కమ్యూనిస్టు గుండాలది. వాళ్ళు గుండాలు, దేశద్రోహులు, ధర్మద్రోహులు, భారతదేశ వ్యతిరేకులు, విదేశీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు. ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం? ఇదేదో మామూలుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఏ హిందువైనా కడుపు మండాలే. వాళ్ళ హిందువులారా ఆలోచించండి. వాళ్ళ మన ఇంట్లో కూర్చొని మన దేవుడికి పూజ చేసుకుంటే అయిపోయిందా? మన దేవుడి మీద కుట్ర చేస్తున్నటువంటి కుట్రదారులపైన మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదా? ముఖ్యంగా మహిళలు, గుడికి పోయేటువంటి ప్రతి మహిళ ఇది ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. ఇది వీళ్ళ యొక్క నిజ స్వరూపం.